జై శ్రీమన్నారాయణ. తీర్థయాత్రలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్త మహాశయులకి స్వాగతం, సుస్వాగతం. గోపికలు ఆచరిస్తున్నటువంటి ఈ యొక్క శ్రీవ్రతంలో ఈరోజు 20వ రోజు. గోపికలు ఆ స్వామి పవనించినటువంటి ఆ యొక్క దశని, ఆ చక్కని సౌందర్య సుకుమారమైనటువంటి ఆ యొక్క పవలించినటువంటి ఆ యొక్క దశని గోపికలందరూ కూడా స్తుతిస్తూ ఈరోజటి పాశ్రంలో నీలాదేవిని 33 కోట్ల మంది దేవతలకు అనుగ్రహం కలిగించినటువంటి ఆ యొక్క అమ్మని స్తుతిస్తూ ఉన్నారట. అలా స్తుతిస్తూ ఈ పాశ్రంలో 33 మునిషన్నం కప్పం తవిరుక్కుం కైలే తులిశాయ్. అమ్మా, 33 కోట్ల దేవతల కంటే కూడా ముందుగా పోయి ఆ యొక్క స్వామిని అర్థించినటువంటి బలశాలి అయినటువంటి అని గోపికలందరూ కూడా ఇక్కడ స్తుతిస్తున్నారట. మరి మనకి 33 కోట్ల మంది దేవతలు అంటారు. అందులో 33 మందే మనకు దేవతలు ఉంటారు. అందులో వేదములో చెప్పినట్టుగా 8 వసువులు ఉంటారు. 8 మంది వసువులు, తర్వాత 11 మంది రుద్రులు, 12 మంది ఆదిత్యులు, 2 దేవవైద్యులు, అశ్విని దేవతలు, మొత్తం కలిపితే 33 మంది ఉంటారు. ఈ 33 మందే లోకంలో మనుష్య కంటే కూడా జ్ఞాన బలాదులు ఎక్కువగా కలిగినటువంటి వారు ఆ దేవతల అధికులు. కాబట్టి అటువంటి వారికి ఏ ఆటంకం కలిగినా కూడా అనుగ్రహించడానికి ముందుగా పోయేటువంటి ఆ యొక్క స్వామిని ఈ యొక్క ఆపద కలిగితే, అయ్యో ఎవరికి ఆపద కలుగుతుందో అటువంటి వారికి ఆపద కలగకముందే నేను వెళ్ళి వాళ్ళు అనుగ్రహిస్తూ ఉండాలి అనేటువంటి భావన చేత అటువంటి ముందుగా వెళ్ళేటువంటి ఆ యొక్క జ్ఞానం కలిగినటువంటి వారి అయినటువంటి ఆ యొక్క ఆచార్యుని ఆశ్రయించినటువంటి వారిని కూడా అనుగ్రహింపజేసినటువంటి ఒక అమ్మ, నువ్వు లేచి ఆ యొక్క ద్వారాన్ని తీయాలమ్మా. ఆ ద్వారాన్ని తీసినట్లయితే మేము స్వామిని అర్థించుకుంటాము అని గోపికలు అందరూ అంటున్నారట. అటువంటి అంటూ, అమ్మ మాకంటే కూడా ముందుగానే నువ్వు మాకు, అయ్యో ఇంత దూరం నుంచి వచ్చారే గోపికలందరూ కూడా స్వామిని పొందడం కోసం, మరి నేను కూడా ఆ స్వామి చేత అనుగ్రహాన్ని కలిగింప చేస్తాను అని మాట ఇచ్చాను కదా. మరి అటువంటిది వాళ్ళకంటే ముందుగానే నేను వెళ్ళి ఆ యొక్క స్వామికి చెప్పి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇప్పించేటువంటి బాధ్యత నాకు ఉంది అనేటువంటి భావన లేకుండా ఇలా పడుకొని ఉన్నానే అని అనుకుందట లోపల ఉన్నటువంటి గోపికనట ఆ యొక్క నీలాదేవి. అందుకే ఆ యొక్క వక్షసీమను ఆవహించినటువంటి ఆ యొక్క స్వామిని గోపికలందరూ కూడా ఇక్కడ స్తుతిస్తూ ఉన్నారట. అంతేకాదు, ఉక్కమం తట్టొలియం తందున్మనాలని. అమ్మా, ఆ యొక్క స్వామిని పొందడం కోసం మేమందరమైతే ఏ విధంగా నిన్ను ఆశ్రయిస్తున్నామో ఆ శ్రీయపతి అయినటువంటి ఆ యొక్క స్వామిని కీర్తించడం కోసం ఆర్జవం కలిగినటువంటి వాడు, అంటే ఎదుటివాడికి చూస్తేనే భయం కలిగింపజేసే, శత్రువులకి భయం కలిగింపజేసేటువంటి ఆ యొక్క స్వామిని శత్తార్కుం వెప్పం కొడుకు విమలా తులిశాయ్. ఆ శత్రువులందరూ కూడా స్వామి యొక్క నామాన్ని ఉచ్చరించేసరికి భయపడి పారిపోయినటువంటి ఆ యొక్క స్వామిని రక్షించడం కోసం అమ్మా మేమందరం కూడా ఇక్కడ వచ్చి ఉన్నాము. ఆ యొక్క స్వామి యొక్క నామాన్ని కీర్తించడం కోసము, వేరే ప్రయోజనం కోసం మేము ఇక్కడికి రాలేదు. మాకు ఇచ్చేటువంటి ఆ యొక్క పరా అనేటువంటి వాయిద్యం ఏదైతే ఉంటుందో ఆ యొక్క పరా అనేటువంటి వాయిద్యం చేత స్వామి యొక్క నామాన్ని, కీర్తిని ఎల్లెడలా కూడా తెలియజేయడం కోసం మేము ఇక్కడికి వచ్చామమ్మా. అది మాకు ఇస్తానని స్వామి చెప్పాడు. అలాంటిది నువ్వు ఇలా పడుకొని ఉండడం ఏమైనా భావ్యంగా ఉందా నీకు అని గోపికలు అంటున్నారట. అంతేకాదు, చెప్పెన్నమేణములై చెవ్వాయ్ చిరుమరంగల్ నప్పిన్నైనంగాయ్ తిరవే తులిశాయ్. అమ్మా, స్వర్ణ కలశములు పోలినటువంటి మృదువైన స్తనములు కలిగినటువంటి ఓ యొక్కమ్మ, ఎర్రని దొండపండు వంటి పెదాలు కలిగి సన్నని నడుము కలిగినటువంటి ఓ యొక్క నీలాదేవి అంటున్నారు గోపికలందరూ కూడా. ఆ స్వామి యొక్క ఆ అమ్మ యొక్క స్తనములట బంగారు కలశాన్ని పోలినటువంటివట. అంతేకాకుండా ఎర్రని దొండపండు వంటి పెదాలు కలిగి సన్నని నడుము కలిగినటువంటి ఓ యొక్క నీలాదేవి నీవిలా పడుకొని ఉండడం ఏమైనా భావ్యంగా ఉందా అని ఆ యొక్క సౌందర్యాన్ని వర్ణింపజేస్తున్నారు గోపికలందరూ కూడా. మరి ఎంత చెప్పినా కూడా ఆ యొక్క అమ్మ మేల్కొనలేదట. ఆ ద్వారాన్ని తెరవట్లేదు. ఇలా తెరవకపోయేసరికి బాగుండదు కదా అని చెప్పేసి ఆ యొక్క అమ్మ యొక్క సౌందర్యాన్ని స్తుతిస్తున్నారట.
ఎప్పుడు కానీ ఒక స్త్రీని తన యొక్క సౌందర్యాన్ని వేరే వారి ముందర గొప్పగా చెప్పినప్పుడు తన లోపల ఉన్నటువంటి అన్నీ కూడా బయటికి వస్తూ ఉంటాయి. అందుకే ఆ వక్షసీమని, తర్వాత ఆ యొక్క సౌందర్యాన్ని, ఆ అమ్మ యొక్క అలంకారం చేసుకున్న యొక్క నడుముని అన్నిటి కూడా ఆ గోపికలందరూ కూడా వర్ణింపజేస్తున్నారట. అలా వర్ణింపజేసేసరికి ఆ మిగతా వారి కంటే ఎలాగా ఉంటుందో ఒక లజ్జా రూపంలో ఉంటుంది. కాబట్టి ఆ యొక్క అమ్మ ఏం మాట్లాడకుండా, నేనేం పడుకోలేదు, నేను పడుకోలేదు, మీ గురించే నేను ఆలోచిస్తున్నానమ్మా అని చెప్పేసి ఆ లోపల ఉన్నటువంటి నీలాదేవి చెప్పిందట. అంతేకాదు, ఉక్కమం తట్టొల్యం తందున్మనాలని ఇప్పోత్తేమ్మే, అమ్మా నువ్వు ఇలా పడుకొని ఉండడం ఏమైనా భావ్యంగా ఉందా? మేము స్వామిని పొందడం కోసం స్వామి యొక్క అనుగ్రహాన్ని మాకందరికి కూడా కలిగింపజేస్తానని చెప్పాడు కాబట్టి మేము ఇలా వచ్చాం. ఆ యొక్క స్వామి యొక్క అనుభూతిని, అనురాగాన్ని అన్నీ కూడా నువ్వు ఒక్కదానివే స్వీకరించి ఇలా పడుకొని ఉండడం ఏమైనా భావ్యంగా ఉందా అమ్మా? అలా లేచి రావాలమ్మా అన్నారు. అప్పుడు ఆ లోపల ఉన్నటువంటి నీలాదేవి అంటుందట, నేనేమి నిద్రపోలేదు, నేను మీకోసమే ఆలోచిస్తున్నాను, మీకు స్వామి ద్వారా ఏ విధంగా ఏది అందింప చేయాలి అని ఆలోచిస్తూ పడుకున్నాను తప్ప నేను నిద్రపోలేదమ్మా అని చెప్తుందట. అప్పుడు గోపికలందరూ కూడా అంటున్నారు, ఉక్కమం తట్టొలియం తందున్మనాలని ఇప్పోత్తిమ్మే నీరాటే లోరెంబావాయ్. అమ్మా విసరకర్ర అద్దం ఇచ్చి నీ ప్రియునితో మేము స్నానము చేసేటట్టుగా మాకు పరా అనేటువంటి వాయిద్యాన్ని స్వామి ఇస్తానన్నాడు. దాంతోపాటుగా మాకు ఆ యొక్క స్వామి యొక్క సౌందర్యాన్ని చూసుకోవడం కొరకై అద్దం అనేటువంటిది కావాలి. ఉక్కమం తట్టుల్యం తందున్మనాలని, అమ్మా ఆ స్వామితో కలిసి మేము ఉన్నప్పుడు సేద తీరడం కోసమై ఆ విసరకడ్డలు అనేటువంటివి మాకు కావాలి. దాంతోపాటుగా స్వామి యొక్క సౌందర్యాన్ని మాతో ఉన్నప్పుడు చూసుకోవడానికి ఆ అద్దములు అనేటువంటివి కావాలి. దాంతోపాటుగా మేము స్వామితోని కలిసి మార్గశిర స్నానాన్ని ఆచరించడం కోసం నీ యొక్క అనుగ్రహం మాకు కావాలమ్మా. అందుకే మాకు చెప్పాడు స్వామి, మార్గశిర స్నానం మీతోని కలిసి ఆచరిస్తాను అని మాకు ముందే చెప్పాడు స్వామి. కాబట్టి మేము ఇంత దూరము స్వామిని వెతుక్కుంటూ స్వామి కొరకై ఆ స్వామి కోసమని మేము ఇక్కడ దాకా వచ్చి ఒక్కొక్కరిని మేలుకొలుపుకుంటూ నీ వాకిడి ముందరికి వచ్చి మేము అర్థిస్తున్నామమ్మా. లేచి ఆ స్వామిని ఇలా పంపించినట్లయితే, ఆ ద్వారాన్ని తెరిచినట్లయితే మేము స్వామిని అర్థించి ఇవన్నీ కూడా కావాలి. దీంతో పాటుగా ఇంకా మాకు కావాల్సినవన్నీ కూడా స్వామికి మేము విన్నవించుకుంటామమ్మా. అందుకోసమని ఆ యొక్క భగవంతుడే మాకు ఒక ఉపాయంగా, ఒక ఉపేయంగా చెప్పినటువంటి ఆ యొక్క విధానాన్ని మేము ఆచరిస్తూ మా పెద్దలు చెప్పినటువంటి ఆ యొక్క పద్ధతి ద్వారానే ఇక్కడికి మేమందరం కూడా వచ్చామమ్మా. అందుకోసమని ఆ ద్వారాలు తెరవాలమ్మా అని చెప్పేసి గోపికలందరూ కూడా ఆ నీలాదేవిని ఈరోజటి పాశ్రంలో ఆశ్రయించారట. అమ్మని ఆశ్రయించిన తర్వాతనే స్వామిని ఆశ్రయించాలి కాబట్టి, స్వామిని పొందాలి కాబట్టి ఆ యొక్క అమ్మ అనుగ్రహాన్ని పొందడం జరిగింది గోపికలందరికీ కూడా. మరి రేపటి రోజు పాశ్రంలో గోపికలు ఏ విధంగా ఆ యొక్క నీలాదేవిని మరియు శ్రీకృష్ణ పరమాత్మని స్తుతించుకుంటారో రేపటి పాశ్రంలో చూసుకుందాం. జై శ్రీమన్నారాయణ.